టైం వచ్చింది కావేరి. 10 సంవత్సరాలు నువ్వు నన్ను బయటికి గెంటేశావు. నేనింటికి వచ్చిన 24 గంటల్లో నిన్ను అఖిల్ మనసులోంచి గెటౌట్ చేశాను. జైల్లో శకుని మామ ఒక్కో గింజ తింటూ బతికి కౌరవ సామ్రాజ్య వినాశనానికి బీజం వేశాడు. ఈ 10 సంవత్సరాల్లో నేనేం చేశానో తెలుసా? నీ కూతురి మీద రెక్కి పెట్టాను. 24 గంటలు నీ కూతుర్ని ఫాలో చేసి నా ప్లాన్ అమలు చేశాను కావేరి. సారంగపాణి కొడుకు చావుకి కారణం హరిణి కాదు, నేను కావేరి. నువ్విక్కడ కారులో దాక్కో, నేను విజిల్ వేస్తాను. అప్పుడు నువ్వు వచ్చి మమ్మల్ని పట్టుకోవాలి. అలాగే అన్నయ్య, దాక్కో. ఓవర్ కావేరి. రేపు ఇంటి నుంచి నువ్వు బయటికి వెళ్తావా లేదంటే లాయర్గా మానేస్తావా? డిసైడ్ యువర్ సెల్ఫ్. సత్య, అంతా గందరగోళంగా ఉంది. మీ అన్నయ్య చెప్పినట్టు కావేరి చేయదు నిఖిల్. ఆ విషయం సరే, ఆదిత్య సంగతి చూడు. వాడెందుకు ఇలా తయారవుతున్నాడో అర్థం కావట్లేదు. వాడికి ఎంత ధైర్యం? వదిన్నే ఎదిరిస్తాడా? మీ వదిన మీ అన్నయ్యని ఎదిరించి మాట్లాడటం లేదా? సత్య, బోడిగుండుకి మోకాలికి లింక్ పెట్టుకో. సరే, మన మధ్య అనవసరమైన డిస్కషన్స్ నాకిష్టం లేదు. ఈ సమస్య నుంచి మనం ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు సత్య. ఈ సత్య పద్మ వ్యూహం అంత ఈజీగా అర్థం కాదురా మొగడా. నాకేం అర్థం కావడం లేదు కామాక్షి. కావేరి, ప్రొఫెషనల్ లైఫ్కి పర్సనల్ లైఫ్కి మధ్య బ్యాలెన్స్ లేకపోతే ఇలాంటివి వస్తూనే ఉంటాయి. వస్తే అఖిల్ నాతో డిస్కస్ చేయాలి, అంతేకాని ఏదో ఒకటి డిసైడ్ చేయమని ఆర్డర్ ఇవ్వడం ఏంటి కామాక్షి?
ఆదిత్య నువ్వు కొట్టేసరికి అఖిల్కి కోపం వచ్చినట్టుంది కావేరి. నిజమే, ఆదిత్య అంటే నాకు చాలా ఇష్టం. సత్య ఫ్యామిలీతో దూరంగా ఉంటే నేనే అఖిల్తో చెప్పి ఇంటి పక్కనే ఉండేలా ఏర్పాటు చేశాను. చిన్నప్పటి నుంచి వాణ్ణి ఎంతో గౌరవంగా చూసుకున్నాను. ఇప్పుడు నేను కొట్టడం తప్పే, 100% తప్పే కామాక్షి. లాయర్గా, భార్యగా, తల్లిగా బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను. నా వల్లే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. తల్లిగా పిల్లల పట్ల రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోయాను. తప్పు నాదే కామాక్షి, నాదే. కావేరి, నీకు సలహా చెప్పేంత నాలెడ్జ్ నాకు లేదు, కానీ ఒక్క విషయం క్లారిటీగా చెప్పగలను. కోడలంటే చాలా వరకు ఇల్లు, భర్త, పిల్లలు ఇలా అందర్నీ, అన్నింటినీ చూసుకునేదని చాలామంది ఫిక్స్ అయి ఉంటారు. అఖిల్ తప్ప మీ అత్తే ఫ్యామిలీ కూడా ఇదే అభిప్రాయంతో ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఏ ఇంటి కోడలైనా 100కు 100% ఇంటికోసం కష్టపడి చేసినా చిన్న తప్పు జరిగితే చాలు, ఈ కోడలు వేస్ట్, సరిగ్గా ఏ పని చేయదు అంటారు. కోడళ్ళు ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది. ఇలాంటి అభిప్రాయాల్ని మనం మార్చలేం. అలాంటి చోట నువ్వు లాయర్గా పేరు సంపాదించడం చాలా గ్రేట్. బట్ ఏదో ఒకరోజు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. ఈ రోజు నీకు రానే వచ్చింది. నిన్నీ స్థాయికి తీసుకొచ్చిన అఖిల్ ఫైనల్ డెసిషన్ తీసుకోమన్నాడంటే నువ్వేం చేస్తావు చెప్పు? ఏదో ఒక డెసిషన్ తీసుకోక తప్పదు కావేరి. టేక్ కేర్. హరిణి, రామ్మా. సారీ మమ్మీ. ఏ ఎందుకు సారీ? తప్పు నాదే. ఈ రోజు నుంచి మీ హోంవర్క్, మీ ప్రోగ్రెస్ అన్నీ నేను చూసుకుంటాను, సరేనా? వద్దు కావేరి, పిల్లల రెస్పాన్సిబిలిటీ మేం తీసుకుంటాం. లేదు బావా, నేను కాన్సంట్రేషన్ చేస్తాను. అఖిల్ బాబా అన్నారనే డిస్టర్బ్ అయ్యి పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకోవద్దు కావేరి. అఖిల్ బాబుతో మాట్లాడు. నిజానికి తను అలా మాట్లాడే వ్యక్తి కూడా కాదు. నాకంటే నీకే బాగా తెలుసు. ఒకసారి ఇప్పుడు కూర్చుని మనసు విప్పి మాట్లాడుకోండి. హరిణి, రామ్మ ఆడుకుందాం. ఏదో ఒక డెసిషన్ ఖచ్చితంగా తీసుకుంటాను.
ప్లీజ్ అయ్యా, నన్ను ఇగ్నోర్ చేయకండి. నేను తట్టుకోలేను. నాతో ఎప్పుడు మీరిలా మాట్లాడలేదు. అసలు మాట్లాడేది మీరు కాదు, మీ మనసు చంపుకుని మాట్లాడుతున్నారయ్యా. ప్లీజ్ అయ్యా, నా వైపు చూడండి. నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలా? లాయర్ ప్రొఫెషన్ని వదిలిపెట్టాలా? నా పిల్లల విషయంలో నేను బాధ్యతగా ఉంటాను. నా ప్రొఫెషన్ విషయంలో ఫ్యామిలీని డిస్టర్బ్ చేయకుండా బ్యాలెన్స్గా ఉంటానని ప్రామిస్ కూడా చేస్తానయ్యా. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అయ్యా. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎదురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గుర్తుముగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చనా, నిరమెవరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా, పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా, పొరపడిన పగకు నేనే పావులు కానా, ఏది చేయకున్నా దోషిలాగా ఉన్నా, పాసమున్న ప్రేమలన్నీ నెలరాలుతున్నా, ముందు చూపు లేక చేసే సాయం నిండా మోసి నిండుకుందా న్యాయం, ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా. ఏ భార్యాభర్తలకైనా కుటుంబం కంటే ఏది ఎక్కువ కాదు కావేరి. కుటుంబం కంటే సారంగపాణికి న్యాయం చేయడమే ముఖ్యమైతే అసలు ఆ కేసు వదిలే కావేరి. ఇందులో మరో మాటకి ఆస్కారమేం లేదు. ప్లీజ్ అయ్యా, అలా వెళ్ళిపోకండి, మాట్లాడండి అయ్యా. కలిసి బతికే కాలమే మాయే నేడే, పగటి వేళ పీడ కలలాయే, అలసిపోని ఆశలే మాయే, అయ్యో గొలుసు కట్టు గోసలైపోయే, పొరపాట్లు కొన్ని పంతాలతోని మరి ఎంతకీ తేలను పంచాయితీ, కలిసి బతికే కాలమే మాయే నేడే, పగటి వేళ పీడ కలలాయే.
హలో. సార్ నమస్తే. నమస్తే. సార్ రేపు ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తుంది. కానీ మీరు డౌట్ పడినట్టు లాయర్ కావేరి తోడుకోళ్ల సత్యకు సంబంధించి ఎలాంటి ప్రూఫ్స్ రిపోర్ట్స్ లేవు. సత్యకు మీ అబ్బాయి మర్డర్కు ఎలాంటి సంబంధం లేదు. మరి రిపోర్ట్లో ఏముంది? కేవలం ఈ ఇన్ఫర్మేషన్ వరకు మాత్రమే నేను క్లారిటీ ఇవ్వగలను సార్. థ్యాంక్ యూ. నేను ముందే చెప్పాను కదా, ఆ బిజినెస్ ఫ్యామిలీకి మనకి ఎలాంటి శత్రుత్వం లేదు. పైగా ఆ లేడీ మన బిడ్డను సంపాల్సిన అవసరం అస్సలు లేదు. అయితే మన బిడ్డను పొట్టను పెట్టుకుంది ఎవరు మణి? రేపు రిపోర్ట్స్ రాగానే తెలుస్తుంది కదయ్యా. కావేరి, ఈరోజు ఫ్యామిలీ అందరికీ షాపింగ్ చేద్దాం. మీరు చేయండి. మా లేడీస్ షాపింగ్ మీద సెటైర్స్ వేస్తారు కదా. మీరు, మోహన్, నిఖిల్ అందరూ వెళ్ళి షాపింగ్ చేసి మాకు బట్టలు తీసుకురండి. నిన్ను కూడా రమ్మంటున్నాను కావేరి. నాకు కేసుకి సంబంధించి ఇంపార్టెంట్ పని ఉందండి. అంటే నువ్వు కేసు వాదించడానికే డెసిషన్ తీసుకున్నావా? అవును, నేను లాయర్ ప్రొఫెషన్ కంటిన్యూ చేయడానికే డెసిషన్ తీసుకున్నాను. ఈరోజు ఫారెన్సిక్ రిపోర్ట్ వస్తుంది. ఈ కేసులో అసలు హంతకులెవరో పట్టుకుని తీరుతాను. సో నిన్న మీ నిర్ణయం చెప్పారు, ఈరోజు నేను నా నిర్ణయం చెప్పాను. కావేరి, నీకు చెప్పేది అర్థం కావడం లేదు. నేను చెప్పా కూడా నువ్వు ఇలా డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. మావయ్య, మీరే చెప్పండి. ఒక ఇంట్లో భర్తకు డెసిషన్ తీసుకునే హక్కు ఉన్నప్పుడు భార్యకు కూడా హక్కులుంటాయి కదా. నాన్నేంటి చెప్పేది? నేను చెప్తున్నాను కదా, నా డెసిషన్ నువ్వు గౌరవించాలి కావేరి. మావయ్య, మీరు చెప్పండి. అమ్మా, అది భార్యకు కూడా హక్కు ఉంటుంది. దాట్స్ ఇట్. మావయ్య చెప్పింది విన్నారు కదా. కావేరి, నువ్వు తప్పు చేస్తున్నావు. ఇది మన జీవితాలకి సంబంధించిన ఇష్యూ. బాగా ఆలోచించు. ఆలోచించడానికి ఏమీ లేదు. ఇదే నీ ఫైనల్ డెసిషనా? ఏంటి, నన్ను ఇంట్లోంచి గెంటేస్తారా? నేను అలా కనిపిస్తున్నానా నీకు? ఎందుకలా ఊహించుకుంటున్నావు? అంత చెడ్డవన్నా నేను? భార్యను గౌరవించని భర్తనా నేను? ఏ మొగుడైనా ఫైనల్ గా ఇంట్లోంచి వెళ్ళగొడతాడు కదా, అందుకే అలా అన్నాను. ఎన్ని రోజులు ఇదే నన్ను అర్థం చేసుకుంది? ఒకవేళ మీరలా వెళ్ళగొట్టినా నేను వెళ్ళను. ఎందుకంటే ఇది నా ఇల్లు. నాకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నీతో పర్సనల్ గా మాట్లాడాలి, రా చెప్తాను. అన్నయ్య, అన్నయ్య, అఖిల్,
స్టేజ్కొచ్చారు. కావేరి, ఇది జస్ట్ ట్రయల్. అసలు కథ ఇంకా చాలా ఉంది, నడిపిస్తాను. లాయరమ్మా